Hi everyone, praise Lord. Very good morning and welcome to Vinus program. How are you all doing today? ఈ రోజు ఎలాగున్నారు? చాలా సార్లు మనం అధైర్యపడతా ఉంటాం కదా, కానీ దేవుని యొక్క వాక్యం ఈ రోజు ఏం చెప్తుంది తెలుసా? మొదటి సమయలు 17:32లో ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఈ రోజు ఈ మాట చాలు మనకి. ఏదైతే మిమ్మల్ని బాధిస్తుందో గత 40 దినాల నుండో, ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్పారంటే దావీదు చెప్పాడు. దావీదు ఎలాంటి వాడంటే అప్పుడు చిన్నవాడు, హీస్ అ టీనేజర్. కానీ ఈ మాట చెప్పినప్పుడు ఎంత గుండె ధైర్యం ఉంటుంది. ఈ మాట చెప్పడానికి ఒక్క గుండె సరిపోదు. దావీదు ఎంత బలంగా ఈ మాట చెప్తున్నాడంటే, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరిని మనసు కృంగడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. నేను దేవుని శక్తితో వెళ్తానని చెప్తున్నాడు. నువ్వు కూడా ఈరోజు చెప్పగలుగుతావా? ఎందుకు ఇంత ధైర్యం దావీదుకు వచ్చిందంటే, దేవుని మీద ఎక్కువగా ఆధారపడేవాడు, దేవుని యొక్క బలము తెలిసిన వాడు. కాబట్టి కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, శ్రమలు బట్టో కృంగిపోతాం, ఏడుస్తాం, ఎవరికి తెలియకుండా మనము అలోన్గా వెళుతూ. చాలాసార్లు నా జీవితంలో కూడా అలోన్గా ఉన్నప్పుడు ఏడవడము, అలాగే బైక్ మీద వెళ్ళేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు మరి ఎవరు చూడకముందు ఏడ్చి, ప్రభా ఏంటి ప్రభా ఈ శ్రమ అని బాధపడతాం. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, లేదు, నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు. నేను కనికరిస్తున్నాను నేను నిన్ను దీవిస్తాను, అంతేకాదు నీకు బలంనిస్తాను నేను. గొలియాతు మామూలు వ్యక్తి కాదండి. గొలియాతు చాలా బలిష్ఠుడండి. ఆయన ఎత్తు, ఆయన యొక్క బలము, అలాగే ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ముందు దావీదు దేనికి పనికిరాడు. కానీ ఈ చిన్న దావీదు అసలు వార్ ఎక్స్పీరియన్స్ లేనివాడు, ట్రైనింగ్ లేనివాడు. ఈరోజు మనకి వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ, నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ఫిలిస్తీయుడు విషయంలో అసలు ఏం మాత్రం బాధపడకుండా, నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో ఆ విషయంలో నువ్వు ఏం మాత్రం కృంగిపోవు అని దేవుడు ఈరోజు మరి చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు వల్లే నువ్వు విశ్వాసంతో పలుకు. అవును, ఈ యొక్క సమస్య విషయంలో నేను కృంగిపోను. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో సిచ్యువేషన్స్ మనం కృంగదీస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మన మనసు ధైర్యం కోల్పోవడానికి వీలు లేదు. మన మనసు బలంగా ఉండాలి. ఎందుకంటే ఆ గొప్ప జయమును దేవుడు నీకు దయచేస్తున్నాడు. ఏ సమస్యలు అయితే నువ్వు ఉన్నావో వనికి పారిపోవడానికి వీలు లేదు. నీవు ఆ యొక్క సమస్యలో గొప్ప కార్యాన్ని దేవుడు చేసి నీకు విజయం దయచేయవచ్చున్నాడు కదా. నమ్ముతున్నారా? అయితే ఈరోజు ఆ ఫిలిస్తీన్ని చూసి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ వణికిపోయి వెళ్ళిపోయారు, పారిపోతా ఉన్నారు. కానీ దావీదు ఒక్కడే ముందుకు వెళ్ళాడు. రాజులే సహితం భయపడ్డారు, కానీ దావీదు వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకున్న ధైర్యము, ఆయనకున్న బలము దేవుని మీద ఉంది. అందుకే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని 18వ కీర్తన 1వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏది నేను కృంగదీయడానికి వీలు లేదు. వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉండి గొప్ప జయము ఈ దినమంతా దేవుడు నీకు దయచేయను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, మా ఇళ్లను చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. ఆ నేకులు నాయన భయపడుతున్న, ఆ యొక్క సమస్య బట్టి భయపడుతున్న వారందరినీ నాయన ప్రభా తండ్రి, ఈరోజు అయ్యా తండ్రి ఆ కృంగిపోవడానికి వీలు లేదని చెప్పేయున్నావు. బహుగా బలపరచండి, దీవించని, ఆస్వాదించండి, లోటుపాట్లు కొట్టివేయమని, అలాగే ఈ సమస్య నుండి విడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో డోంట్ ఫియర్, డోంట్ బి యాంగ్షియస్. దేవుడు నీకు గొప్ప విజయం దయచేయను గాక. దావీదు వంటి విశ్వాసం నీకు కావాలి కాబట్టి కింద కమెంట్లు పెట్టండి, లార్డ్ గివ్ మీ ద ఫెయిత్ లైక్ డేవిడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ విక్టోరియస్ డే టుడే. ప్రైజ్ ద లార్డ్.